లేటెస్ట్ గా ఇండిగో, మొన్నటికి మొన్న స్పైస్ జెట్, అంతకు ముందు ఎయిర్ ఇండియా వరుస ఘటనలు విమాన ప్రయాణికులను వణుకు పుట్టిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, వారం రోజుల వ్యవధిలో వరుసగా 3 ఘటనలు విమాన ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. మంగళవారం రాత్రి ఇండిగో 6E723 విమానంలో పెను ప్రమాదం తప్పింది. కోల్కతా నుంచి చెన్నై చేరుకునే సమయంలో లెఫ్ట్ ఇంజిన్ ఒక్కసారిగా ఫెయిల్ అయింది. ల్యాండింగ్ కు కొద్దిసేపటి ముందు ఇంజిన్ లో ఆయిల్ లీక్ కావడంతో వెంటనే చెన్నై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ను యాక్టివేట్ చేశారు. రన్వే దగ్గర ఫైర్ టెండర్లు, రెస్క్యూ వాహనాలు, మెడికల్ టీమ్స్ ను సిద్ధంగా ఉంచారు. రాత్రి 11:29 ఎమర్జెన్సీ ప్రకటించగా 11:37 రన్వేపై విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో 224 మంది ప్రయాణికులు సేఫ్ గా బయటకు వచ్చారు. ఇక మొన్నటికి మొన్న ఢిల్లీ నుంచి పూణే వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలోనూ టేకాఫ్ కు ముందే ఏసీ బంద్ అయింది. విమానం రన్వే వైపు కదులుతున్న సమయంలోనూ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రయాణికులు టేకాఫ్ కు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అందరినీ దించేశారు. అంతకుముందు ఎయిర్ ఇండియా విమానంలోనూ సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టర్బులెన్స్ పై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పైలట్లు డోప్ టెస్ట్ ఫెయిల్ కావడం, గంజాయి తీసుకున్నారని వార్తలు రావడంతో ప్రయాణికుల్లో ఆందోళన మరింత పెంచింది. అలాగే విమానంలో 13 సాంకేతిక లోపాలు గుర్తించారు. సడన్ గా ఆటో పైలట్ డిస్కనెక్ట్ కావడం, హైడ్రాలిక్ సిస్టంలో అసాధారణ లో ప్రెషర్ ఇండికేషన్స్, ఎలివేటర్ ఫాల్ట్ నమోదైనట్లు నివేదికలు వెల్లడించాయి.